ఒక కట్టను డాలర్స్ కట్టను తీసి లోపల పెట్టుకున్నాడు. అది ఆ డాలర్ల కట్ట ఆయన దగ్గరికి ఎట్లొచ్చింది? వేరే వాళ్ళ సహాయం లేకుండా అట్లా రాదు ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన లెక్కపెట్టే ప్రక్రియ లేడది. ఆయన ఒక్కని ద్వారా జరిగే పనైతే నేను అనుకోనది. ఆ తర్వాత జరగడమే చాలా దుర్మార్గమైన విషయం. అతను కూడా మళ్ళా జిఎంగారు సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి. ఏదో అల్లాటప్పగా ఒక ప్రలోభానికి లోబడే వ్యక్తి అన్నట్టు కాదు. అంత చక్కటి సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి, అజమాయిషి చేయడానికి వచ్చిన వ్యక్తి అలా దొంగతనం చేయడం అన్నది చాలా దుర్మార్గమైన విషయం ఒకటైతే, దొంగతనం అది దానికి మామూలు శిక్ష పడకూడదు. దేవస్థానం మొత్తం పాలకవర్గం అతన్ని చట్ట ప్రకారం ఎంత వీలైతే అంత శిక్షించాల్సిన పని. కానీ కొద్ది రోజుల్లోనే దాన్ని, ఇది జరిగిందేమో ఏప్రిల్ అయితే సెప్టెంబర్ వరకల్లా దాన్ని కాంప్రమైజ్ చేసినారు. అది కాంప్రమైజ్ చేయాలంటే ఇది మామూలు విషయం కాదు. ఇవాళ కేరళలో చూస్తున్నాం. కేరళ అయ్యప్ప స్వామి టెంపుల్లో హైకోర్టు ఆర్డర్ ఉన్నా కానీ వాటిని బంగారు తాపడం అనే ప్రక్రియను మళ్ళీ చేయించుకొని దొంగతనంగా 4.5 కిలోలు. అలాంటి విషయాలు అంటే ఈ కలియుగ ప్రభావం అనుకోవచ్చు, లేకుంటే మనుషుల దుర్మార్గమైన ప్రవర్తన అనుకోవచ్చు. ఆశకు అంతు లేకుండా పోతుంది. అది దేవాలయాలు కూడా సాఫ్ట్ టార్గెట్స్ అవుతున్నాయి. అయితే నేను ఇక్కడ చెప్పవలసింది ఒకటి, దేవస్థానంలో ఇది అత్యంత హీనాతిహీనమైన క్రియ జరిగినప్పుడు మొత్తం పాలకవర్గమే దాన్ని తీసుకొని, దాన్ని వాళ్ళ తమ ఆధీనంలో తీసుకొని ఏం చేయాలో, 2 ఇతన్ని ఏ రకంగా శిక్షించాలి, 1 ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు ముందు ఎంత జాగ్రత్త పడాలా. ఇది తీసుకున్న చర్య ఎంత కఠినమైతే ముందు ముందు అంత జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మరి అతను ఈ కంప్లైంట్ చేసిందేమో, ఆయన పేరు సతీష్ కుమార్, అతను పరకామన్ ఇన్ఛార్జ్. అతను సొంతంగా పోయి లోక్ అదాలత్లో నేను మేము సర్ది చేసుకుంటున్నామంటే అతనికి హక్కు ఎవరిచ్చినారు? అది దేవస్థానం పాలకవర్గం దానికి పర్మిషన్ ఇవ్వాలి కదా. అది లేకుండా జరగడం అన్నది చాలా అసమంజసంగా కనపడుతున్నది. దాన్ని కూడా మనం విచారించాలి. అది అదంతా ఒక ఎత్తు అయితే, అతనే మామూలుగా ఒక స్మగ్లర్ ఉంటాడు, బూట్ లెగ్గర్ ఉంటాడు. అది అతని దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది. అది వాళ్ళు ఫ్రీగా డొనేట్ చేయడానికి కూడా వెనకాడరు. అది ఇప్పుడు ఇదే కథ అదే ఎవరైతే అతని దగ్గర ఈ పరకామన్ దగ్గర దొంగతనం చేసినాడో ఆ వ్యక్తి దగ్గర నుంచి అతను ఎన్నో ప్రాపర్టీస్ ఇస్తున్నా అంటే వాటి పూర్వపరాలు ఏంటిది, ఈ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అది చూడాల్సిన బాధ్యత ఉన్నది. అది లేకుంటే అపవిత్రం అయిపోద్ది. ఇది అత్యంత అపవిత్రమైన చర్య. అది నేను దేవాలయానికి ఆస్తులు రావాలంటే నేను అడ్డుపడమని మరి ఎవరు అనరు. వస్తే మంచిది, ఎంత ఆస్తి వస్తే అంత మంచిదే. కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చి పాపసహితమైన ఆస్తి వచ్చిందంటే అది ఎవరికి కూడా మంచిది కాదు. అది అత్యంత లోతుగా పరిశీలించాల్సిన విషయం ఉండే. అంటే ఈ ఒక్కరోజు దొరికితేనే నీకు అన్ని దొరికింది, ఇంతకాలం ఎంత జరుగుతుండే, ఇది ఇంకా పరిశీలించాల్సి ఉంటే. ఇతను ఎన్ని రోజులు ఇక్కడ పనిచేసినాడు, పనిచేసినప్పుడల్లా ఏమేమి జరిగింది, కొంచెం ఇంకా లోతుగా అంటే డిపార్ట్మెంటల్గా పరిశీలిస్తే ఇంకా చాలా దొరికేది. అది కానీ ఈ రకంగా కేసు మూసేయడం అన్నది సమంజసం కాదు. దాన్ని ఇప్పటికి కూడా చట్టపరంగా ఎంత వీలైతే అంత దాన్ని పునఃపరిశీలించి, ఈ ఆస్తి వివరాలు కూడా ఇప్పుడు ఆ డొనేషన్ కూడా తీసుకునేటప్పుడు, ఆ ఆస్తుల యొక్క గిఫ్ట్ తీసుకున్నప్పుడు ఆ రెజల్యూషన్లో ఉన్నారు. అది ఇది సమయాభావం వల్ల మేము పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, లేక ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్ తీసుకున్నాం. సమయాభావం ఎందుకు వచ్చింది? ప్రాపర్టీ ఎక్కడికి పోయేది కాదు, ఇతను ఎక్కడ పోయేవాడు కాదు. అతను ఎవరు ఒక వివాదపూరితమైన ఆస్తులు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారనుకోండి, అది ఇక్కడికి ఎంతోమంది బాధితులు ఉంటారు. వాటి వల్ల అతనికి చెందని ఆస్తి ఎక్కడో ఆక్రమించిందో, లేకుంటే దుర్మార్గంగా సంపాదించడం ఇటు ఇచ్చినట్టయితే అది ఎవరికి కూడా మంచిది కాదు. దాని పూర్వపరాలు తెలుసుకోవాల్సి ఉండే. పేపర్ నోటిఫికేషన్ ఇస్తే ఎవరి వాళ్ళ అభ్యంతరాలు తెలిపేవాళ్ళు. అది ఇది ఎక్కడి ఆస్తి, ఎవరి ఆస్తి, ఎందుకు వచ్చింది ఇది. మరి అన్ని కోట్ల ధనవంతుడైతే అంటే ఇప్పుడు నీకు 40 కోట్ల రూపాయల ఆస్తిని దానం చేస్తున్నామంటే దానికి కనీసం అంత సమానంగా ఇక్కడ నీకు దగ్గర ఉండాలి కదా. అంటే దాదాపు మొత్తం 100 కోట్ల మనిషి క్లర్క్ ఉద్యోగం చేయడం ఏంటి, ఈ
చాలా దుర్మార్గమైన విషయం అది. దాన్ని కూలంకషంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. దీనికి చొరవ తీసుకున్న భానుప్రకాష్ కూడా చాలా అభినందనీయులు. దీన్ని మనం ప్రతి ఒక్కరం కూడా మనం దీన్ని నిరసించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి ప్రక్రియలు జరగకూడదు. ఇవాళ అంత పెద్ద ప్రఖ్యాతమైన తిరుమల తిరుపతి దేవస్థానం అట్లా జరిగినట్టయితే మిగతా దేవాలయాల సంగతి ఏంటిది? అది దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎనీ అదర్ థింగ్. ఇక్కడ అంటే నీకు సీసీటీవీలు, ఒక నిజాయితీ గల ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు. చిన్న చిన్న దేవస్థానంలో ఉండేది ఒక్కరిద్దరు. వాళ్ళే ఏం చేసినా ఇప్పుడు ఆ దేవస్థానం విల్ బి ది టార్గెట్. అందుకని ఇన్ లార్జర్ ఇంట్రెస్ట్ ఇది అందరూ కూడా మనం చట్టం పరిధిలో దీన్ని ఇంకా ఎంత లోతుగా పరిశీలించి దాన్ని ఈ దుశ్చర్యలు ముందు ఇక జరగకుండా చూడాల్సిన అవసరం భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.